కొన్ని పాతకాలం నాటి మిస్టరీస్ ఉంటాయి. అవి చాలా అంటే చాలా పురాతనమైనది. అట్ ద సేమ్ టైం చాలా మిస్టీరియస్‌గా కూడా అనిపిస్తూ ఉంటాయి. వాటి గురించి చాలామంది చాలా ఏళ్ల పాటు పరిశోధనలు కూడా చేస్తారు. బట్ అయినప్పటికీ కూడా వాటి గురించి ఎలాంటి ఆన్సర్‌ని కూడా కనుగొనలేకపోతూ ఉంటారు. సో ఈరోజు ఈ వీడియోలో ఇప్పటికీ సాల్వ్ కాని కొన్ని క్రీపీ ఓల్డ్ మిస్టరీస్ గురించి తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1, ద సర్కిల్ విల్లే లెటర్స్. ఇదంతా కూడా 1977వ సంవత్సరం సమ్మర్లో స్టార్ట్ అయింది. ఒహియో స్టేట్లోని సర్కిల్ విల్లే అనే ఒక చిన్న టౌన్ ఉంది. ఆ టౌన్లో ఒక మహిళ నివసిస్తూ ఉంది. అయితే ఒకరోజు ఆవిడకి పోస్ట్ బాక్స్లో ఒక అనానమస్ లెటర్ వచ్చింది. ఆవిడ దాన్ని ఓపెన్ చేసి చదివి వెంటనే చాలా ఆశ్చర్యపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ఉన్న రైటింగ్ కూడా చాలా డిఫరెంట్గా, ఎవరో కావాలనే దాన్ని చాలా వికృతంగా రాసినట్టుగా అనిపించింది ఆమెకి. అయితే ఆ లెటర్లో ఆమెకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తూ ఒక పర్సన్ ఆమెని అబ్జర్వ్ చేస్తున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. అలాగే ఆమెకి పిల్లలు ఉన్నట్టుగా కూడా అందులో మెన్షన్ చేశారు. అయితే ఇది మాత్రమే కాకుండా ఆ లెటర్ రైటర్ ఇంకొక విషయం కూడా చెప్పాడు. అదేంటి అంటే ఆమెకి అక్కడ ఉన్న లోకల్ స్కూల్ సూపరింటెండెంట్తో ఎఫ్ఐఆర్ ఉంది, అలా చేయడం తప్పు అని రాశాడు. బేసిక్గా ఇదంతా కూడా చూసి ఆవిడ చాలా షాక్ అయింది. ఎందుకంటే ఆ విషయం ఆవిడకి ఆ సూపరింటెండెంట్కి తప్ప ఎవరికీ తెలియదు. సో ఎవరో తనని బాగా క్లోజ్గా వాచ్ చేస్తున్నారు అని ఆమెకు అనిపించింది. తన ఫ్యామిలీని కూడా కంటిన్యూస్గా ఫోకస్ చేస్తున్నారని ఆమెకు అనిపించింది. సో ఎలాగైనా సరే అతన్ని పట్టుకోవాలనుకుంది కానీ అతను దొరకలేదు. అయితే అదో సిచ్యువేషన్స్ ఇంకా వరస్ట్గా మారడం మొదలుపెట్టాయి. కొన్ని వారాల తర్వాత ఆ లెటర్ రైటర్ ఇంకొక లెటర్ రాశాడు. కాకపోతే ఈసారి ఆమె హస్బెండ్కి రాశాడు. అందులో ఆమెకున్న అఫైర్ గురించి మెన్షన్ చేశాడు. అండ్ అంతేకాకుండా ఆ హస్బెండ్ని, అతని భార్యని, అలాగే ఆ స్కూల్ సూపరింటెండెంట్ని ఇద్దరిని కూడా చంపేయమని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి ఇతన్ని చీట్ చేస్తున్నారు కాబట్టి. అయితే 2 వారాల తర్వాత కూడా ఆ భర్త ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. అందుకని ఆ లెటర్ రైటర్ మళ్ళీ చాలా సీరియస్గా ఇంకొక లెటర్ రాశాడు ఆ హస్బెండ్కి, యాక్షన్ తీసుకుంటావా తీసుకోవా అని. అయితే ఆ టైంలో హస్బెండ్కి చాలా కోపం వచ్చి వెంటనే గన్ తీసి కారు ఎక్కాడు. అండ్ ఆ టైంలో కనబడిన వాళ్ళందరికీ కూడా నేను ఆ లెటర్స్ రాసే వ్యక్తిని చంపేస్తున్నాను, అందుకే వెళ్తున్నాను అని చెప్పాడు. అయితే అతని యొక్క ఐడెంటిటీ ఇతనికి తెలుసు అన్నట్టుగా అందరితో చెప్పాడని ఆ టైంలో అతనితో మాట్లాడిన వాళ్ళందరూ కూడా తెలియజేశారు. కాకపోతే ఆ టైంలో చాలా ఫాస్ట్గా వెళ్ళాడు. అండ్ అలా ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో అతను స్పాట్లో చనిపోయాడు. అందువల్ల అతనికి ఆ ఐడెంటిటీ అసలు తెలుసా లేదా అనే విషయం ఎవరికి కూడా తెలియలేదు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ లెటర్స్ అలాగా వస్తూనే ఉన్నాయి. కాకపోతే కేవలం ఆ మహిళకి మాత్రమే కాదు, ఆ సర్కిల్ వెళ్ళే ప్రాంతంలో ఎవరైతే నివసిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇలాగ లెటర్స్ వస్తూ వచ్చాయి. అలాగా 1 కాదు 2 కాదు 20 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా లెటర్స్ వస్తూ వచ్చాయి. అంటే 2 దశాబ్దాల పాటు వచ్చాయి. అండ్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ లెటర్స్లో వాళ్ళకి సంబంధించిన చాలా ముఖ్యమైన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉండేది. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ గురించి అసలు ఎవరికి ఏమాత్రం తెలిసేది కూడా కాదు. కానీ వాటన్నింటినీ కూడా ఆ స్ట్రేంజర్ లెటర్స్లో రాసి పంపించేవాడు. అండ్ కొన్నిసార్లు ఆ లెటర్స్లో చాలా దారుణంగా బెదిరించేవాడు, చంపేస్తానని కూడా చెప్పేవాడు. చాలామంది పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు కూడా అతను ఎవరో పట్టుకోవడానికి ట్రై చేశారు. బట్ ఎంత వెతికినప్పటికీ కూడా అతను ఎవరో వాళ్ళకి తెలియలేదు. సో ఇప్పటికీ కూడా ఆ సర్కిల్ విల్లే లెటర్స్ మిస్టరీ అనేది ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. ఆ లెటర్స్ ఎవరు రాశారు, దాని వెనక ఉన్న మోటివ్ ఏంటి, అతను ఏ ఉద్దేశంతో ఇవన్నీ కూడా రాయడం జరిగింది, ఇవైతే మాత్రం ఇప్పటికీ ఎవరికి తెలియలేదు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. నెంబర్ 2, ద లెడ్ మాస్ కేస్. ఆ రోజు డేట్ ఆగస్ట్ 20, 1966. ఒక చిన్న అబ్బాయి ఒక ఎత్తైన పర్వతం మీద కైట్ ఎగరేసుకుంటున్నాడు. అతను కైట్ ఎగరేస్తున్న ప్రాంతం బ్రెజిల్లో ఉన్న రియో డి జెనెరియో అనే ప్రాంతం. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ నగరం యొక్క అవుట్స్కట్స్ అని కూడా చెప్పొచ్చు. అయితే ఆ కొండ మీద కైట్ ఎగరేసుకుంటున్నప్పుడు అతనికి ఒక చోట 2 మనుషుల యొక్క శరీరాలు కనిపించాయి. వాళ్ళిద్దరూ చనిపోయి ఉన్నారు. వెంటనే అతను కొండ కిందకి దిగి పరిగెట్టుకుంటూ వెళ్ళి తన వాళ్ళకి తెలియజేశాడు. ఆ తర్వాత అందరూ కలిసి పోలీసులకి ఈ విషయాన్ని తెలియజేశారు. బేసిక్గా చాలా ఎత్తైన పర్వతం అండ్ అంతేకాకుండా దట్టమైన చెట్లతో నిండిపోయి ఉంటుంది. అందువల్ల ఫస్ట్ రెస్పాండర్స్ ఆ ప్రాంతానికి చేరుకోవడానికి ఇమీడియట్గా కుదరక మరుసటి రోజు మాత్రమే ఆ శరీరాల దగ్గరికి అయితే చేరుకున్నారు. అయితే పోలీసులు, ఫైర్ ఫైటర్స్ ఆ ప్రాంతానికి చేరుకున్నాక
వాళ్ళకి అక్కడ ఒక స్ట్రేంజ్ సీన్ కనిపించింది. అంటే ఇద్దరు వ్యక్తులు అక్కడ ఒకరి పక్కన ఒకరు పడిపోయి ఉన్నారు అండ్ వాళ్ళని కొంతవరకు గ్రాస్ కూడా కవర్ చేస్తూ ఉంది. అయితే ఇక్కడ వింత పార్ట్ ఏంటంటే ఆ చనిపోయిన ఇద్దరు కూడా ఒక ఫార్మల్ సూట్ ధరించారు, ఒక వాటర్ ప్రూఫ్ కోట్ వేసుకున్నారు, అలాగే కళ్ళకి ఒక లెడ్ ఐ మాస్క్ ను కూడా ధరించడం జరిగింది. సో బేసిక్గా ఆ ప్రాంతంలో వాటర్ ప్రూఫ్ కోట్ తో పని ఏముంది, లెడ్ ఐ మాస్క్ తో పని ఏముంది, ఇది బేసిక్గా అక్కడున్న పోలీసులకు అసలు ఏమాత్రం అర్థం కాలేదు. అయితే ఆ రెండు శరీరాల పక్కన ఒక ఖాళీ వాటర్ బాటిల్ కనిపించింది, అలాగే ఒక ప్యాకెట్లో 2 వెట్ టవల్స్ కనిపించాయి అండ్ ఇంకొక నోట్బుక్ కూడా కనిపించింది. ఆ నోట్బుక్లో పోర్చుగీస్ లాంగ్వేజ్లో కొన్ని టైమ్డ్ ఇన్స్ట్రక్షన్స్ కనిపించాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ని ట్రాన్స్లేట్ చేసి చూస్తే వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే 4:30 కల్లా ఈ స్పెసిఫైడ్ లొకేషన్కి రా, 6:30 కల్లా క్యాప్సూల్స్ తీసుకో, ఆ తర్వాత సిగ్నల్ మాస్క్ కోసం వెయిట్ చేస్తూ అక్కడ ఉన్న మెటల్స్ని ప్రొటెక్ట్ చేయని మెన్షన్ చేసింది. సో ఇది బేసిక్గా ఇన్వెస్టిగేటర్స్కి అసలు ఏమాత్రం అర్థం కాలేదు. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఇద్దరు బ్రెజిలియన్ ఎలక్ట్రానిక్ టెక్నీషియన్స్, వాళ్ళిద్దరు పేర్లు కూడా మాన్యువల్ పెరీరా డీక్రూజ్ అండ్ మైగెల్ జోస్ వియానా. వీళ్ళిద్దరినీ కూడా ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఆ శరీరాలను కనుగొనడానికి 3 రోజుల ముందు చివరిసారిగా చూశారు. ఆ తర్వాత మళ్ళీ కనిపించలేదు వీళ్ళు. అయితే బేసిక్గా శవ పరీక్ష చేసినట్టయితే దాని కారణంగా వీళ్ళకి ఏదైనా క్లూ దొరికే అవకాశం ఉండేది అండ్ అలాగా వీళ్ళకి ఏం జరిగిందో తెలిసే అవకాశం ఉండేది. బట్ ఆ శవ పరీక్ష చాలా లేటుగా జరిగి వాళ్ళకి ఆ రిపోర్టు రైట్ టైంకి రాలేదు. ఆ రియో డి జెనీరో ప్రాంతంలో ఎవరైతే శవ పరీక్షలు చేస్తారో ఆల్రెడీ వాళ్ళకి చాలా వరకు శవాలు పెండింగ్లో ఉన్నాయి. అంటే చాలా కేసెస్ ఉన్నాయి, మెడికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అందువల్ల ఈ శరీరాలు వచ్చిన చాలా రోజుల తర్వాత కానీ శవ పరీక్షలు జరగలే. సో ఫైనల్గా ఆ పరీక్షలు జరిగే టైంకి ఏమో వీటి యొక్క ఆర్గాన్స్ చాలా దారుణంగా డీకంపోజ్ అయిపోయాయి. సో అందువల్ల వాళ్ళు ఏ కారణం చేసి చనిపోయారని తెలియలేదు. అంటే ఒకవేళ వాళ్ళు చనిపోవడానికి ముందే వాళ్ళ నోటి లోపలికి ఏదైనా కెమికల్స్ లాంటివి పంపడం, అంటే క్యాప్సూల్స్ అని మెన్షన్ చేశారు కదా, సో అవి ఏమైనా తీసుకోవడం జరిగిందా, ఎవరైనా ఎక్కించారా బలవంతంగా, ఇలాంటివి ఏమైనా తెలిసినట్టయితే వాళ్ళది హత్య, ఆత్మహత్య, ఏదైనా మిస్టరీ మరణమా, ఇలాంటివి ఏమైనా తెలిసే అవకాశం ఉంది కదా అనుకున్నారు. కానీ ఫైనల్గా అది కూడా ఫెయిల్ అయిపోవడంతో ఈ మిస్టరీ ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది ఇప్పటికీ కూడా. ఎప్పుడు 1966, ఎప్పుడు 2024, ఇప్పటికీ కూడా దీని మిస్టరీ ఏంటనేది ఎవరికీ క్లారిటీ లేదు. నెంబర్ 3, ద గ్రీన్ చిల్డ్రన్ ఆఫ్ వూల్పిట్. బేసిక్ ఇదంతా కూడా జరిగింది 12వ శతాబ్దంలో. ఆ టైంలో ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా గ్రీన్ కలర్ స్కిన్ కలిగి ఉన్నారు. వాళ్ళు సడన్గా ఇంగ్లాండ్లోని సఫోల్క్ అనే ఒక ప్రాంతంలో వూల్పిట్ అనే ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్లో ప్రత్యక్షం అయ్యారు. వాళ్ళిద్దరూ కూడా ఒక బ్రదర్ అండ్ సిస్టర్. అండ్ వాళ్ళ యొక్క ఏజెస్ని బట్టి అందరూ కూడా అలాగే అనుకోవడం జరిగింది. మరి అది ఎంతవరకు వాస్తవం ఎవరికి తెలియదు. వాళ్ళు ఒక వింత లాంగ్వేజ్లో మాట్లాడేవాళ్ళు. ఆ లాంగ్వేజ్ ఆ వూల్పిట్ రెసిడెంట్స్కి అసలు ఏమాత్రం అర్థమయ్యేది కాదు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళ యొక్క స్కిన్, ఆ స్కిన్ కంప్లీట్గా గ్రీన్ కలర్లో ఉండేది. సో మొత్తం అందరికంటే వీళ్ళు చాలా డిఫరెంట్గా ఉండేవారు. అండ్ ఆహారం కావాల్సి వచ్చినప్పుడల్లా కేవలం రా బ్రాడ్ బీన్స్ని మాత్రమే తినేవారు తప్ప ఇంకా వేటిని తినేవారు కాదు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే వాళ్ళు అసలు ఆ విలేజ్లోకి ఎలా ఎంటర్ అయ్యారు, ఎక్కడి నుంచి ఎంటర్ అయ్యారు, ఏదైనా ఒక ప్రాంతం నుంచి ఉన్నటువంటి ప్రత్యక్షం అయ్యారా, ఇలాంటివి ఏమీ ఎవరికి తెలియదు. ఎవ్వరూ కూడా వాళ్ళు అక్కడికి ఎలా వచ్చారు అనే విషయాన్ని నోటీస్ చేయలేదు అండ్ వాళ్ళకి అసలు ఏమాత్రం తెలియలేదు. అయితే ఆ తర్వాత ఈ విలేజర్స్ ఆ పిల్లల్ని కూడా వాళ్ళలో చేర్చుకొని వాళ్ళని వేరే ప్రాంతానికి వెళ్ళి సెటిల్ అవ్వడానికి కావాల్సిన హెల్ప్ చేద్దాం అనుకున్నారు. కాకపోతే ఆ అబ్బాయి ఆ విలేజ్కి రీచ్ అయిన కొద్ది రోజులకే చనిపోయాడు. ఎందుకంటే వచ్చినప్పటికీ ఇద్దరు చాలా అనారోగ్యంగా ఉన్నారు. అండ్ ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత సరైన ఫుడ్ లేకపోవడం వల్ల అండ్ వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ వీళ్ళ దగ్గర దొరకకపోవడం వల్ల ఆ అబ్బాయి ఇమీడియట్గా చనిపోయాడు. బట్ ఆ అమ్మాయి మాత్రం కొంచెం పెద్దదవడం వల్ల మళ్ళీ ఫుల్ హెల్త్కి వచ్చేసింది. అండ్ డే బై డే ఆమె పెద్దదవుతూ వచ్చింది. అండ్ ఆమె యొక్క గ్రీన్ స్కిన్ కూడా కంప్లీట్గా పోయి నార్మల్ అయిపోయింది ఆమె. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ బాప్టిజం కూడా తీసుకుందంట, తర్వాత ఇంగ్లీష్ కూడా నేర్చేసుకుందని తెలియజేస్తూ వచ్చారు. అలాగే కథ వెళుతూ వచ్చింది. అండ్ ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత ఆమె విలేజెస్కి ఏమని చెప్పిందంటే వాళ్ళు ఏదైతే ప్రాంతం నుంచి వచ్చారో ఆ ప్రాంతంలో సూర్యుడు అసలు ఏమాత్రం అస్తమించడంట. అండ్ భూమి ఎప్పుడు కూడా లైట్తో కవర్ అయ్యి ఉంటుందంట అక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ ప్రతిదీ గ్రీన్గానే ఉంటుందంట. అందుకని వీళ్ళు కూడా గ్రీన్ కలర్లో ఉన్నారని తెలియజేస్తూ వచ్చింది. సో ఆమె చెప్పిన దాని ప్రకారం వాళ్ళందరూ కూడా వచ్చింది సెయింట్ మార్టిన్స్ ల్యాండ్ అనే ఒక ప్రాంతం నుంచి అంట. బేసిక్ ఇవన్నీ కూడా కొన్ని రిపోర్ట్స్లో మెన్షన్ చేయబడ్డాయి. సో అలాగా మనకి అయితే తెలిసాయి. బట్ వీటిలో ఎంతవరకు వాస్తవం ఉందో ఎవరికీ తెలియదు. ఎందుకంటే చాలామంది ఇది నిజం కాదు, కట్టు కదా అని కొట్టిపడేస్తారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జరిగింది 1000 సంవత్సరాల క్రితం. సో అప్పటి కాలానికి సంబంధించిన ఎగ్జాక్ట్ రిపోర్ట్స్ మన దగ్గర లేవు కాబట్టి ఇందులో ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. అండ్ కొంతమంది ఏమంటారంటే అసలు ఇలాంటిది జరిగిందనే గ్యారంటీ కూడా లేదంటారు. కాకపోతే కొంతమంది ఏమంటారంటే ఇది 12వ శతాబ్దంలో కింగ్ స్టీఫెన్ యొక్క రాజ్యం టైంలో జరిగింది. అంటే 1135వ సంవత్సరం నుంచి 1154వ సంవత్సరం మధ్యలో జరిగి ఉండొచ్చు అని తెలియజేస్తూ వచ్చారు. బట్ అది కూడా ఎంతవరకు వాస్తవం ఎవరికీ తెలియదు. సో అందువల్ల ఇప్పటికీ కూడా ఈ గ్రీన్ చిల్డ్రన్ ఆఫ్ వూల్పిట్ యొక్క మిస్టరీ ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. ప్రజెంట్ ఎవరు దీన్ని అసలు పట్టించుకోవట్లేదు. నెంబర్ 4, ద మేరీ సెలెస్టే. డిసెంబర్ 4, 1872న అట్లాంటిక్ ఓషన్లో ప్రయాణిస్తున్న కొంతమంది ట్రావెలర్స్
వెస్ట్ పోర్చుగల్కి కొన్ని వందల మైళ్ళ దూరంలో ఉన్న అజోర్స్ తీర ప్రాంతానికి దగ్గరలో మేరీ సెలెస్టే అనే ఒక షిప్ని గమనించారు. మేరీ సెలెస్టే అనేది ఒక కెనేడియన్ బిల్డ్ షిప్. దాని యొక్క ఓనర్షిప్ కానీ రిజిస్ట్రేషన్ కానీ అమెరికన్ మర్చెంట్ అయిన బ్రాగంటైన్ ఫిర్మ్ యొక్క అండర్లో ఉంటుంది. అయితే ఇది బేసిక్గా చాలా అంటే చాలా పెద్ద షిప్. ఇది వాళ్ళ కనబడే టైంకి ఇది చాలా వాల్యుబుల్ కార్గోతో నిండి ఉంది. అండ్ అంతేకాకుండా యూరోప్కి తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంది. బేసిక్గా ఇదంతా జరగడానికి ఒక నెల రోజుల ముందు నవంబర్ 7వ తారీఖున ఆ షిప్ న్యూయార్క్ సిటీ నుంచి బయలుదేరింది ఇటలీలో ఉన్న జెనోవాకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో. ఆ టైంలో ఈ షిప్ నిండా ఆల్కహాల్ ఉంది. ఆ ఆల్కహాల్ మొత్తాన్ని కూడా జెనోవాలో డ్రాప్ చేయాల్సి ఉంటుంది. అయితే అట్లాంటిక్ ఓషన్లో ట్రావెలర్స్ దీన్ని కనుగొన్నప్పుడు వాళ్ళకి ఈ మేరీ సెలెస్టేలో మొత్తం ఆల్కహాల్ అంతా యాజ్ ఇట్ ఈస్ కనబడింది. వీళ్ళని చూసింది కెనేడియన్ బ్రైగంటన్ అయిన డే గ్రేషియా అనే షిప్. అయితే డే గ్రేషియా వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఆల్కహాల్ కనబడ్డది, కానీ ఆ మేరీ సెలెస్టేలో ఎటువంటి హ్యూమన్ యాక్టివిటీ కూడా కనబడలేదు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆల్కహాల్ స్టాక్స్ మాత్రమే కాదు, క్రూ ప్రొవిజన్స్ కూడా కంప్లీట్గా ఫుల్గా ఉన్నాయి. అంటే అక్కడ ఎవరు కూడా ఆకలితో చనిపోలేదనే విషయం అయితే అందరికీ అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ మేరీ సెలెస్టీకి చెందిన క్రూ యొక్క పర్సనల్ బిలాంగింగ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా పర్ఫెక్ట్గా ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉన్నాయి. కానీ ఆ క్రూ మెంబర్స్ ఎవరైతే ఆ షిప్లో పనిచేయాల్సి ఉంటుందో వాళ్ళలో ఒక్కరు కూడా కనిపించలేదు. అందరూ అదృశ్యమైనట్టుగా మాయమైపోయారు. అంటే ఏదైనా గొడవ జరిగినట్టుగా కూడా కనిపించలేదు, సముద్రపు దొంగలు దాడి చేసినట్టుగా కూడా కనిపించలేదు. మరి వాళ్ళందరూ ఏమయ్యారనేది ఎవరికి కూడా అర్థం కాలేదు. అండ్ ఆ షిప్ యొక్క లాగ్ కూడా అందరినీ కూడా చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే దాని యొక్క లాస్ట్ ఎంట్రీ జరిగింది 10 రోజుల క్రితం. అంటే ఆ తర్వాత నుంచి కూడా ఈ షిప్లో ఎవరూ లేనట్టే. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ షిప్ చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది అండ్ సముద్రం మీద చాలా బాగా నడుస్తూ ఉంది కూడా. అయితే ఆ షిప్ యొక్క లైఫ్ బోట్ మాత్రం ఒకటి మిస్ అయింది. అయితే డే గ్రేషియాకి చెందిన వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఆ ప్రాంతంలో ఎక్కడా కూడా తుఫాన్లు వచ్చినట్టుగా కూడా కనిపించలేదు. మరి అలాంటప్పుడు వీళ్ళు లైఫ్ బోట్ తీసుకొని అక్కడ నుంచి పారిపోవాల్సిన అవసరం ఏముంది అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్ కూడా రైజ్ అయింది. బట్ ఈ క్వశ్చన్స్కి ఇప్పటికీ కూడా ఎవరి దగ్గర ప్రాపర్ ఆన్సర్ లేదు. అసలు ఆ షిప్కి ఏమైంది, ఆ షిప్లో ఉన్న వాళ్ళకి ఏమైంది, వాళ్ళందరి మీద కూడా ఏదైనా ఒక సూపర్ న్యాచురల్ పవర్ అటాక్ చేసిందా, ఏలియన్స్ వాళ్ళని ఎత్తుకెళ్ళిపోయాయా, ఇలాగ మల్టిపుల్ క్వశ్చన్స్ అయితే వినిపించాయి, కానీ ఎవరి దగ్గర కూడా ప్రాపర్ ఆన్సర్ అయితే లేదు. కొంతమంది ఏమో ఆ క్రూ మెంబర్స్కి క్యాప్టెన్కి గొడవైంది, అందుకని వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని వాళ్ళందరూ కూడా చనిపోయారని చెబుతూ ఉంటారు. మరికొంతమంది ఏమో ఇది ఒక ఇన్సూరెన్స్ స్కామ్ అని కూడా చెబుతూ ఉంటారు. బట్ ఏది ఏమైనప్పటికీ ఇప్పటికీ దీని యొక్క మిస్టరీ మాత్రం అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. నెంబర్ 5, ద ఫ్లానెన్ ఐజల్స్ లైట్ హౌస్ మిస్టరీ. ఆ రోజు డేట్ డిసెంబర్ 15, 1900 సంవత్సరం. ఒక స్ట్రీమ్ షిప్ ఉంది, దాని పేరు ఆర్టర్. ఇది పెనిసిల్వేనియాలోని ఫిలడెల్ఫియా నుంచి స్కాట్లాండ్లోని లీత్ అనే ప్రాంతానికి ప్రయాణిస్తుంది. అయితే మార్గ మధ్యంలో దానికి ఒక లైట్ హౌస్ పనిచేయాల్సి ఉంది, కానీ ప్రాపర్గా పనిచేయట్లేదు అని అనిపించింది. అండ్ ఆ టైంకి ఆ ప్రాంతంలో ఒక తుఫాను కూడా వచ్చింది. సో మేబీ ఆ తుఫాను కారణంగానే ఆ లైట్ హౌస్ సరిగ్గా పనిచేయట్లేదు అనుకున్నాడు. ఆ లైట్ హౌస్ ఉన్నది ఫ్లానెన్ ఐజల్స్ అనే ఒక ఐలాండ్ మీద. 3 రోజుల తర్వాత ఆ ఆర్టర్ షిప్ లీత్ ప్రాంతానికి చేరుకుంది. అండ్ అక్కడ నార్థన్ లైట్ హౌస్ బోర్డుకి ఆ లైట్ హౌస్ యొక్క బ్యాడ్ కండిషన్ గురించి ఆ షిప్ యొక్క కెప్టెన్ రిపోర్ట్ ఇచ్చాడు. ఇమీడియట్గా ఆ బోర్డు వాళ్ళు ఒక రిలీఫ్ షిప్ని ఆ ప్రాంతానికి పంపించారు. కాకపోతే వెదర్ అప్పటికి కూడా చాలా వరస్ట్గా ఉండడం వల్ల ఆ రిలీఫ్ షిప్ ఆ లైట్ హౌస్ ఉన్న ప్రాంతానికి 10 రోజుల తర్వాత చేరుకుంది. ఫైనల్గా డిసెంబర్ 26న ఆ షిప్ ఆ ప్రాంతానికి చేరుకుంది. బేసిక్గా ఆ ప్రాంతంలో 3 వర్కర్స్ పనిచేయాల్సి ఉంటుంది. ఆ 3 పేర్లు జేమ్స్ డ్యూకట్, థామస్ మార్షల్, డొనాల్డ్ మెకార్థర్. అయితే ఈ 3 ఆ ప్రాంతంలో అక్కడ ఉండి వీళ్ళని రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో ప్రతిదీ కూడా నోటీస్ చేయాల్సి ఉంటుంది. కానీ వీళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళి చూసేసరికి ఆ ప్రాంతంలో ఎక్కడా కూడా వాళ్ళు కనిపించలేదు. అండ్ ఆ లైట్ హౌస్ ఫ్లాగ్ స్టాఫ్కి ఎలాంటి ఫ్లాగు లేదు. అంతేకాకుండా ఆ లైట్ హౌస్ యొక్క ప్రొవిజన్ బాక్సెస్ అన్నీ కూడా ల్యాండింగ్ స్టేజ్ దగ్గర యాజ్ ఇట్ ఈస్గా వదిలివేయబడ్డాయి. సో ఆ రిలీఫ్ షిప్ మెన్ వాళ్ళకి అక్కడ ఉన్న క్రూ మెంబర్స్కి ఏదో అయ్యింది అని అనిపించి ఇమీడియట్గా లోపలికి వెళ్ళి చూశారు. అయితే కాంపౌండ్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఎంట్రన్స్ గేట్ ఏమో క్లోజ్ చేసి ఉంది. లోపల ఉన్న బెడ్స్ ఏమో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా నార్మల్గానే ఉన్నాయి. అక్కడ ఉన్న క్లాక్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా పనిచేస్తుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఉన్న ల్యాంప్స్ అన్నీ కూడా చాలా క్లీన్గా పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో అక్కడ పనిచేస్తున్న స్టాఫ్ అక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఈవెన్ ఆ ల్యాంప్స్ని కూడా తీసుకొని వెళ్ళాలనుకోలేదు. సో ఇప్పటికీ కూడా ఆ లైట్ హౌస్ కీపర్స్ ఏమయ్యారనేది ఎవరికీ తెలియదు. చాలా ఏళ్ల పాటు వాళ్ళ గురించి వెతికారు, కానీ ఎంత వెతికినా వాళ్ళ గురించి ఎలాంటి ఆన్సర్ దొరకలేదు. పోనీ చనిపోయారనుకుందామా అంటే వాళ్ళ యొక్క శరీరాలు ఏ తీరానికి కూడా కొట్టుకురాలేదు. సో ఇప్పటికీ వాళ్ళకి ఏమైందనేది ఎవరికీ తెలియదు. కొంతమంది ఏమో ఏదో ఒక వింతైన వికృత జీవి ఆ ప్రాంతంలో వాళ్ళ మీద దాడి చేయడానికి వెళ్ళింది, వాడు ప్రాణాలు కాపాడుకోవడానికి నీటి లోపల దూకేశారు, నీటి లోపల చనిపోయారు. అండ్ వాళ్ళ శరీరాలు సముద్రం అడుగు భాగానికి చేరుకున్నాయని కొంతమంది చెబుతూ ఉంటారు. మరికొంతమంది ఏమో వాళ్ళని ఒక వింత జీవి చంపి తినేసిందని చెబుతూ ఉంటారు. మరికొంతమంది ఏమో ఏలియన్స్ ఎత్తుకుపోయారని చెబుతూ ఉంటారు. ఇలా మల్టిపుల్ థియరీస్ అయితే వినిపిస్తూ ఉంటాయి తప్ప వాళ్ళ యొక్క మిస్టరీకి ఎగ్జాక్ట్ జవాబునైతే ఎవరు ఇవ్వలేకపోయారు. సో అలాగే ఇప్పటికీ కూడా వాళ్ళ యొక్క మిస్టరీ అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది.
సో గైస్ చూశారు కదా, ఇవి ఇప్పటికీ జవాబు దొరకని కొన్ని ఓల్డ్ అన్సాల్వ్డ్ మిస్టరీస్. వీటిలో మీకు ఏది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ చాలో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, అక్క కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్, మీట్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.